చూసుకున్నట్లయితే ఎట్టకేలకు మరో గుడ్ న్యూస్ అయితే వచ్చిందనమాట. ఎట్టకేలకు మళ్ళీ ఏదైతే స్వయం ఉపాధి రుణాలకు సంబంధించి దరఖాస్తులు అయితే తీసుకుంటూ ఉన్నారన్నమాట. స్వయం ఉపాధికి సంబంధించి మార్చి 10 నుంచి దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు. బీసీ కార్పొరేషన్కి సంబంధించి ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని కార్పొరేషన్కి సంబంధించి ఇవైతే తీసుకోవడం అయితే జరిగిందనమాట మొత్తంగా. సో మీరు చూసుకుంటే మార్చి 10 నుంచి బీసీ స్వయం ఉపాధి యూనిట్లకు దరఖాస్తుల స్వీకరణ. ఎమ్మెల్సీ ఎన్నికల కూడా ముగిసినందున రాష్ట్రంలో అమలవుతున్న బీసీ సంక్షేమ పథకాల యూనిట్ల ఏర్పాటుకు లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి గారు అయితే తెలియజేశారు. మార్చి 10వ తేదీ నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లయితే వెల్లడించారనమాట. ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి పట్టభద్రులు, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో గత నెల 3వ తేదీ నుంచి ఎన్నికలు కూడా అమల్లోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. ఎమ్మెల్సీ ఎన్నికలు ముగియటము, ఫలితాలు కూడా వెలువడటంతో ఎన్నికల కోడ్ ముగిసినట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. అందువల్ల ఈ నేపథ్యంలో ఎన్నికల కోడ్ ఫలితంగా ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి జిల్లాలు, ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వయం ఉపాధి యూనిట్ల ఏర్పాటుకు దరఖాస్తు స్వీకరణ నిలిపేశారనమాట. తాజాగా ఎన్నికల కోడ్ ముగియడంతో గుంటూరు, పల్నాడు, బాపట్ల, కృష్ణా, ఎన్టీఆర్, అదేవిధంగా శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాలకు చెందిన లబ్ధిదారులంతా కూడా ఈ నెల 10వ తేదీ నుంచి ఓబీ ఎంఎంఎస్ ఇందాక మనకు పోర్టల్ అయితే చూపించాను కదా అఫీషియల్ వెబ్సైటు, ఆ అఫీషియల్ వెబ్సైట్లో మనం అయితే రుణాలు అయితే అప్లై చేసుకోవాలన్నమాట. దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన యూనిట్లు ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. అయితే మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే మొత్తంగా ఎవరైతే స్వయం ఉపాధికి సంబంధించి చూసుకుంటున్నారో వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. చాలా సంబంధించి ఉపాధులు అయితే ఉన్నాయన్నమాట. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. ఖచ్చితంగా మీకు కావాల్సిన డాక్యుమెంట్లు ఏంటంటే రేషన్ కార్డు ఉండాలి, అదేవిధంగా ఆధార్ కార్డు, దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. సో ఈ విధంగా ఫోటో ఈ విధంగా అయితే ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోండి. మీరు మీ గ్రామ వార్డు సచివాలయాలు అప్లై చేసుకోవచ్చు, లేదా ఇంటర్నెట్ సెంటర్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోండి. అఫీషియల్ వెబ్సైట్ అయితే మనకి ముందు చూపించినట్టు అది అయితే అఫీషియల్ వెబ్సైట్లో మనం అప్లై చేసుకునే కన్నా గ్రామ వార్డు సచివాలయం అప్లై చేసుకుంటే బెటర్ అనమాట. సో ఇది అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.